ఫీజు ఎక్కువ ఛార్జ్ చేస్తారేమో. మేము మనిషి స్థాయిని బట్టి అందరు సమస్యలు తీర్చే న్యాయవాదులకి ఏం సమస్యలు ఉన్నాయి? బాగుంది. ఈ భారతదేశంలో అత్యధిక సంపాదన, అత్యల్ప సంపాదన న్యాయవాదులే. నువ్వు ఒప్పుకుంటున్నారు అయితే? న్యాయవాది అనగానే ఏ ఆర్థిక సంస్థలు, బ్యాంకులు, కనీసం ప్రైవేట్ సంస్థలు కూడా వాళ్ళకి ఎటువంటి ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు రావట్లేదు. మీకు కదా జర్నలిస్టులు కానీ పోలీసులు అందరికీ ఉన్నాయి. సో ఇప్పుడు స్టేషన్లో క్రైమ్ జరిగిన వెంటనే ఎఫ్ఐఆర్ వేసేస్తారు. చాలా మందికి తెలియదు. పోలీసులు చాలా తెలివిగా ఏం చేస్తారంటే జస్ట్ మీపై కంప్లైంట్ వచ్చింది, వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోండి, ఏ కేసు లేకుండా మేము చూస్తా అంటున్నారు. సంతకం పెట్టాక మీరు కోర్టుకి రండి అంటున్నారు. అంటే నిజంగా చాలా మంది అమాయకులు బలవుతున్నారు కదా. ప్రతి పౌరుడికి భారతదేశంలో తన మీద చేసిన ఆరోపణ అడిగే హక్కు ఉంది. ఇప్పుడు సార్ అంటే జీరో ఎఫ్ఐఆర్ పెట్టారు కదా, అంటే క్రైమ్ ఒక దగ్గర జరిగితే ఎక్కడైనా మనం కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఉంది. పోలీసులు ఎవరు కూడా సివిల్ డిస్ప్యూట్స్ లో వేలు పెట్టకూడదు అనేది కోర్టు చెప్తా ఉందండి. అసలు సివిల్ డిస్ప్యూట్స్ అంటే ఏ రకమైన డిస్ప్యూట్స్? సివిల్ డిస్ప్యూట్ ఆస్తి తగాదాలు, వాటిల్లో వాస్తవంగా పోలీస్ అవసరం రాదు. ఇప్పుడు పోలీసులకి బైక్ ఆపినట్టే అయితే లైసెన్స్ అడగాలి, లేదా హెల్మెట్ లేదని ఫైన్ వేయాలి. కానీ వీళ్ళు బైక్ కీస్ తీసేసుకుంటున్నారు. చాలా మంది బాధితులు ఉన్నారు. అది రైట్ ఉంది సార్? అసలు భారతదేశంలో ఏ చట్టానికి నిర్బంధంగా అంటే వాళ్ళు పోలీసులు కొట్టే హక్కు ఉంది సార్ యాక్చువల్గా. భారత రాజ్యాంగం ప్రకారం కానీ మిగతా ఏ చట్టం ప్రకారం కానీ ఏ పోలీస్కి ఈరోజు డబ్బున్నోడికే న్యాయం జరుగుతుంది అనేది కూడా ప్రధానంగా వస్తున్న విమర్శ. పేదలు న్యాయం కోసం ప్రయత్నం చేయటం లేదు. న్యాయవాదులకి కూడా ఓటకు కల్పించాలి. ఎమ్మెల్సీల నుంచి ఒక న్యాయవాదిని ఎమ్మెల్యే అంటే న్యాయవాదుల నియోజకవర్గాలు ఏర్పాటు చేసినట్లయితే కింద కోర్టులో ఇచ్చిన తీర్పు తీసుకెళ్లి పై కోర్టులో సవాల్ చేస్తున్నారు. ఇక్కడ నిందితుడు అని చెప్తే అక్కడ నిర్దోషాన్ని ఇస్తున్నారు. నేర ప్రక్రియలో అగ్రరాజ్యాలతో మనం కంపేర్ చేస్తే అక్కడ న్యాయ వ్యవస్థకి ఇక్కడికి చాలా తేడా ఉంది. లక్షలాది కేసులు మనకి ఇక్కడ పెండింగ్ లో ఉన్నాయి. మంచి ప్రశ్న అడిగారు. ప్రతి 10 లక్షల మందికి 15 నుంచి 21 మంది మాత్రమే. ఈ మధ్య ఎక్కువ లాయర్స్ మీద కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి. ఒకరి విభాగంలో ఒకళ్ళు చొచ్చుకుపోతున్నారు. నిమిషానికి ఇంతని వసూలు చేసే లాయర్స్ కూడా ఉన్నారు సార్ మన దగ్గర. ఉన్నారండి.